యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంటి ఆనందంగా ఉందా? ఈ రోజు అందరూ బాగా పనిచేసి డబ్బులు సంపాదించారుగా. ఈ రోజు మనం ఎంత పని చేశామో, ఎంత డబ్బు సంపాదించామో అంతెప్పుడు సంపాదించలేదు. నువ్వన్నది నిజమే. ఇదంతా ఎవరి మూలంగా జరిగింది? జీజాబాయి మూలంగా. జీజాబాయి మూలంగా. జీజాబాయ్, మా అందరికి చాలా సహాయం చేసావు నువ్వు. అవును జీజాబాయ్, ఇది ఆలోచిస్తేనే చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు మేము ఎక్కువ డబ్బు సంపాదించగలమని. జీజాబాయ్, అప్పుడప్పుడు మేమంతా తప్పుడు దారిలో వెళ్ళిపోతుంటాం. ఇక అదే దారి మాకు అన్నింటికంటే సరైందనిపిస్తుంది. నువ్వన్నది పూర్తిగా నిజమే. ఎలా అంటే భీమరావు మాటల్లో పడిపోయి మేము మా జీవితాలను పూర్తిగా నాశనం చేసుకుంటున్నాం. ఏమంటావు అక్క, చెప్పు. అవును, నిజమే. భీమరావు, భీమరావు, నాకు అర్థమవుతోంది. నీకు చాలా బాధ అనిపిస్తుండొచ్చు ఇవన్నీ వింటుంటే. ఎంతో కష్టపడి సైన్యాన్ని తయారు చేశావు, అందరూ పారిపోయారు. కానీ ఇదే నిజం. ఎలాంటి నిజం? ఇదే, నువ్వు ఒకరి జీవితంలో ఎంతవరకు ఉంటావో వాళ్ళు ఇలాగే ఆందోళన పడుతూ ఉంటారు. ఇక నువ్వు వాళ్ళ జీవితాల్లోంచి వెళ్ళిపోగానే వాళ్ళు ఇలా నవ్వడం మొదలు పెడతారు. ఏంటి మీరు ఇక్కడేం చేస్తున్నారు? వెళ్ళండి, బొంబాయిలోని ప్రతి గోడ మీద ఈ నిజాన్ని రాయండి. అందరూ నా భర్త నుంచి దూరంగా ఉండమని చెప్పండి. అయినా ఎలాగో అత్తయ్య దగ్గర చాలా డబ్బుందిగా. ఏమంటారు అత్తయ్య? చిత్రకారుడికి అత్తయ్య ఎలాగో డబ్బులు ఇచ్చేస్తుంది. మీరు మాత్రం ఇలా మధ్యలో వచ్చి నా భర్త దారికి అడ్డుపడకండి. అవును హితేష్, భీమరావుని ఆపద్దు మీరు. తను చాలా చాలా గొప్ప గొప్ప పనులు చేయడానికి వెళ్తుంటాడు. ఏమంటావు రామా? నిజమే కదా? ఇంట్లో పొయ్యి మండుతోంది. వేడి వేడిగా రొట్టెలు చేసిస్తే నా భర్త భోంచేస్తారు. నా దృష్టిలో అన్నిటికంటే గొప్ప అదే. పదండి. జీవితం అంతా ఇదే కోరుకున్నాను. అలాగే ఒకటే ప్రయత్నం చేశాను, జీజాబాయిలోని చెడులన్నీ అంతమైపోవాలని. ఇప్పుడు జీజాబాయిలోని చెడు నా పిల్లల మీద నేరుగా ప్రభావం చూపిస్తోంది. అయినా నేనేం చేయలేకపోతున్నాను. నరోత్తం, నువ్వు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముంది? అప్పుడప్పుడు ఆత్మరక్షణకు అన్నింటికంటే పెద్ద ఆయుధం ఏంటంటే దూకుడు. నేను అక్కడికి ఎందుకు వెళ్ళానంటే ఆ భీమరావు అర్థం చేసుకోవాలని. ఈసారి వాడు నా విషయాల్లో కలగజేసుకోవడం మంచిది కాదని. 2 రొట్టెల కంటే ఎక్కువ తినకూడదని చెప్పిన తర్వాత కూడా నువ్వు 2 రొట్టెల కంటే ఎక్కువ తినాలని చూసావా? పద బయటికి నరోత్తం. ఆ 2 రొట్టెల వల్ల ఆకలి తీరకుంటే నేనేం చెయ్యాలి? అయినా దొంగలించడం లేదు. మీరందరూ భోజనం చేశారు కదా, ఇక ఆ 2 రొట్టెలు అక్కడే పెట్టుంటే నేను తిందామనుకున్నాను. ఎందుకు? కాగితం మీద రాసుంది కదా కేవలం 2 రొట్టెలే తినాలని. చెప్పు. ఆకలేసింది. నరోత్తం, విధవ దినచర్యను ఈ విధంగా ప్రారంభిస్తుందా? నువ్వు నాతో పాటు పద. ఎక్కడికి? భీమరావు నీకు సహాయం చేస్తాడు, ఇదే చెప్పావు కదా. ఈ రోజు నేను నీకు వాడి స్తోమతను అలాగే మాకున్న బలాన్ని చూపిస్తాను. పద. ప్రచండదేవ్ గారు,
మన సంఘంలోని మిగతా వాళ్ళని కూడా తీసుకురండి. పద. రమా, నరోత్తమ్ జోషి కేవలం మనకే చెడ్డవాడు అనుకునేవాణ్ణి నేను. కానీ ఆయన కేవలం మనకే చెడ్డవాడు కాదు, ఆయనే చెడ్డవాడు అందరికీ. అంతేకాదు, తన చెల్లెల విషయంలో ఆయన ఎలా ప్రవర్తిస్తున్నాడో, ఏ వ్యక్తి అయితే నిన్నటిదాకా లాయర్ గారిని సార్ సార్ అంటూ పిలిచాడో, ఆయన్ని గౌరవించేవాడో, ఈరోజు హఠాత్తుగా నేను చాలా ఆందోళన పడిపోయాను రామా. నిజంగా చూడు బాబు, నువ్వంత తెలివైన వాడివి, ఇంత చిన్న విషయం నీకు అర్థం కాలేదా? గౌరవం ఇంకా అభిమానం ఇవి రెండు రకాలుగా పుడతాయి. ఒకటి స్వార్థం కోసం, ఇక రెండు అవసరం కోసం కలిగించుకోవడం జరుగుతుంది. కానీ ఏదైతే అవసరం కోసం కలిగించుకోవడం జరుగుతుందో ఆ గౌరవం అవసరం తీరిన తర్వాత అంతమైపోతుంది కూడా. కానీ నాన్న, మనం కనుక్కోవటం ఎలా ఈ గౌరవం, ఈ అభిమానం అవసరం కోసం చూపించటం జరిగిందో లేక సహజంగా చూపించారో మనస్ఫూర్తిగా? అది కనుక్కోవడం కష్టమే. కాకపోతే ఒక పని చేయొచ్చు. గౌరవం అవమానం నుంచి ఎంతగా నిన్ను కాపాడుకోగలవో అంత కాపాడుకుంటూ ఉండు. తరువాత ఇలాంటి వాటి ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. కాకపోతే బహుశా ఎప్పటికీ అంతం కాకపోవచ్చు. ఇంకొక పని చెయ్యొచ్చు. మీరు ఇంకొక కాపీ తీసుకోండి. మీకెవరెవరు గౌరవం ఇస్తారో వాళ్ళ పేర్లు ఒకవైపు, అలాగే మిమ్మల్ని ఎవరు అవమానిస్తారో వాళ్ళ పేర్లు మరోవైపు రాయండి. ఇక ప్రతి వారంలో ఆదివారం అవమానించే వాళ్ళ పేరు ఏ పేజీలో ఉంటుందో ఆ పేజీని చించి పారేయండి. అవును, ఇది చాలా మంచిది. ఇదే విధంగా చివరికి కాపీలో ఏ పేజీలు మిగులుతాయో అందులో కేవలం గౌరవించే వాళ్ళ పేర్లే ఉంటాయి. అవును, ఇది చాలా బాగుంటుంది. చూడు బాబు, రాత్రి బాగా పొద్దుపోయింది. వెళ్ళు బాబు, పడుకో. మీరంతా అలా ఎలా పడుకోవడానికి వెళ్ళిపోతారు? పదా. అన్నయ్య వదలండి. చూడు దీన్ని నేను ఇక్కడికి నీ స్తోమత ఏంటో చూపించడం కోసం తీసుకొచ్చాను. ఏంటంటే విధవ ధర్మం ప్రకారం దీనికి ఎంత భోజనం లభించడం మంచిదో అంతా ఇది తినేసింది. అయినా సరే దీనికి ఆకలేస్తుంది. భీమరావ్, ఇదిగో ఈ గీతకి ఇటువైపు మేమున్నాం, అలాగే అటువైపు నువ్వున్నావు. ధైర్యం ఉంటే ఈ గీతం దాటి దీనికి రొట్టె తినిపించు. రా. ఈరోజు ఇది కూడా చూడాలి నీకున్న ధైర్యం, అలాగే మాకున్న బలాన్ని. భీమరావు, ఏం ఆలోచిస్తున్నావు? ధైర్యం ఉంటే రొట్టెలు తీసుకొచ్చి ఇవ్వు. నీకున్న బలం పెద్దదో లేక మాకున్న బలం పెద్దదో చూద్దాం. నాటకాలు, ఉపన్యాసాలు అన్నీ గొప్పవో లేక మాకున్న ధార్మిక నమ్మకాలు గొప్పవో?
రామ్జీ ఆగు, నువ్వెక్కడికి వెళ్తున్నావు? నీ ఈ కొడుకు ఏం చేస్తాడో నువ్వు కూడా చూడు. అదే కాక మరొకటి చూడు, మా పెద్ద జాతి వాళ్ళ ఐకమత్యం ముందు నీ కొడుక్కి నువ్విచ్చిన శిక్షట ఏ పాటిదో అని నీకే తెలుస్తుంది. అవును రామ్జీ, భీమ్ ఏం చేస్తాడో చూద్దాం. మీ బుద్ధేంటో తెలుసుకోవడానికి బయట అందరూ ఎదురు చూడడం లేదు. నిజానికి ఎందుకు వచ్చారంటే ఈ రొట్టెలు తీసుకుని బయటికి వెళ్ళగానే వాళ్ళందరూ మీకు హాని కలిగిస్తారు. రమా, ఆకలి గుమ్మం ముందు నిలబడి ఉన్నప్పుడు మనిషి భయపడడం అస్సలు మంచిది కాదు. ఒకవేళ ఈరోజు నేను ఆకలితో ఉన్న వాళ్ళకు ఒక రొట్టె కూడా తినిపించకుంటే నేను చదువుకోవటం వల్ల ఏంటి ప్రయోజనం? కలలు కనడం వల్ల ఏంటి ప్రయోజనం? నా పోరాటాల వల్ల ఏం ప్రయోజనం? నాకు అదంతా తెలీదు. మీరు ఈ రొట్టెలు తీసుకుని బయటికి వెళ్ళకూడదు. నేను బయటకు వెళ్తాను రమా. వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళడానికి వీల్లేదు. భీమ్ లోపలికి వెళ్ళి దాక్కున్నాడనిపిస్తోంది. నీ భీమ్రావు భార్యాభర్తలిద్దరూ ఏం ఆటలు ఆడతారో అసలేం అర్థం కాదు. అవును, ఏం అర్థం కాదు. ఎందుకంటే భీమ్రావు లోపలికెళ్ళి దాక్కోలేదు. నేను చెప్తాను నిజానికి వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు. ఒకరికొకరు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ ఉంటారు. ముందుగా రమ భీమ్కు ఉపన్యాసం ఇస్తుంది అనుకుంటా, తర్వాత భీమ్ రమకు ఉపన్యాసం ఇస్తాడనుకుంటా, తర్వాత ఇక్కడికొచ్చి తమ ఉపన్యాసాలతో ఇక్కడ ఓదరగొడతారు. దాంతో దీని ఆకలి తీరిపోతుంది. ఇదే జరుగుతుంది. భీమ్రావ్! భీమ్రావ్! రమా, నువ్వు నా భార్యవు. ఒకవేళ ఈ రకంగా నీ నిర్ణయాన్ని వినిపిస్తే నేను తప్పకుండా నీ నిర్ణయాన్ని గౌరవించాల్సి ఉంటుంది. అయినప్పటికీ నాకేమనిపిస్తోంది అంటే ఒకసారి నువ్వే మళ్ళీ ఆలోచించుకో. ఇది ఆలోచించు, మనిద్దరం కూడా ఒకప్పుడు చాలా పస్తులున్నాం. మనకు కూడా ఒకరు రొట్టెలు తినిపించారు. లేకపోతే ఇలా ఆలోచించు, ఒకవేళ నేను ఈ రొట్టెలు తీసుకుని బయటకు వెళితే వాళ్ళు నన్ను గాయపరుస్తారని. ఒకవేళ అలా జరిగిందంటే మనకు తెలిసిన డాక్టర్ ఉన్నారు కదా, ఆయన నాకు నయం చేస్తారు, నాకు వైద్యం చేస్తారు. కానీ ఒకవేళ నేను రొట్టెలు తీసుకుని బయటకు వెళ్ళలేదనుకోరమా, అప్పుడు నా ఆత్మే గాయపడుతుంది. దానికి వైద్యం చేయటం ఎలా కుదురుతుంది? ఏ డాక్టర్ చేయగలుగుతారు? లేదంటే నువ్వు ఇలా అయినా ఆలోచించు. నువ్వెప్పుడు చెప్తూ ఉంటావు కదా, ఒకరోజు మీ ఆత్మకథ రాయటం జరుగుతుంది అని. ఒకవేళ నిజంగానే నా ఆత్మకథ రాయడం జరిగితే మరి ఆ ఆత్మకథలో ఇలాంటి ఒక పేజీని నువ్వు చదవగలవా? అందులో ఏం రాసుందంటే నీ భర్త భయం కారణంతో ఇంటి లోపలే దాక్కుండిపోయాడని. అప్పుడు గుమ్మం దగ్గర ఒక అనార్థి ఎదురు చూస్తూ ఉన్నాడు అని. ఏదైనా ఆలోచించుకో, కానీ ఖచ్చితంగా ఆలోచించు.
ఆలోచించిన తర్వాత కూడా ఒకవేళ నీకు నేను వెళ్ళటం మంచిది కాదు అనిపిస్తే నేను ఈ రొట్టెలు తీసుకుని బయటకు అస్సలు వెళ్ళను. భీమరావుకు భార్యనవ్వడం ఇంత కష్టమా? రా భీమరావు రా. ఒకవేళ ఈ రోజు నువ్వు ముందుకొస్తే నువ్వు ప్రాణాలతో మిగలవు. ఒకరి ఆకలి తీర్చే కారణం కోసం ఈ భీమరావు ఒక్కసారేంటి 100 సార్లు చనిపోయినా కూడా తక్కువే. భీమ్, పిచ్చి వాళ్ళ మాట్లాడుకో. రమా, నువ్వు కూడా వీడిని ఆపలేకపోయావా? వెళ్ళనివ్వండి మావయ్య. మన పేదవాళ్ళం ఆకలితో శతాబ్దాలుగా చేస్తూ వస్తున్నాం. కానీ ఈరోజు నా భర్తకు అవకాశం వచ్చింది. ఆయన ఇంకొకరి ఆకలిని తీరుస్తున్నారు. ఈ అవకాశాన్ని దూరం చేయకండి మావయ్య. వెళ్ళనివ్వండి. రే, ఎందుకు ఆగిపోయారు? కొట్టండి వెండి, కొట్టండి వెండి. భీమ్, నువ్వు ఈ పరిస్థితుల్లో కూడా భోజనం తీసుకొచ్చి నా నమ్మకాన్ని కాపాడావు. నేను ఈ భోజనం తినకపోవచ్చు, కానీ నేను నీకు రుణపడి ఉంటాను. నిర్మలా, నిన్ను పట్టుకోండి. వీళ్ళంతా నిర్మల్ని ఏం చేస్తారో తెలియదు కానీ భీమ్, కానీ వాళ్ళు ఏం చేసినా చెడే చేస్తారు చెప్తున్నాను. ఇక దానికి కేవలం నువ్వే బాధ్యుడు అవుతావు. అయినా నీకు తెలుసా ఈ నరోత్తమ్ జోషి తన చెల్లెల్ని ఇక్కడ దాకా ఎందుకు పట్టుకుని తీసుకొచ్చాడో? నీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి. ఇక నీతో పాటు మా అందరి మీద ప్రతీకారం తీర్చుకుంటాడు. సగుణాబాయ్, జీజాబాయిని లోపలికి తీసుకెళ్ళు. తను ఇక్కడ ఏదో పిచ్చు వాగుడు వాగుతోంది. ఒకవేళ నా చెయ్యి లేస్తుందేమో. పద జీజాబాయ్. ఇక్కడ ఎవ్వరికి నిజం వినడమే ఇష్టం లేదు అసలు. పద. చూడు బాబు, నువ్వు కొన్ని రోజుల పాటు ఆనంద్ దగ్గరికి వెళ్ళిపో, కోకణ్కి. నీ మనసుకు శాంతి కూడా లభిస్తుంది. అలాగే కొంచెం మార్పు కూడా ఉంటుంది. నేను బానే ఉన్నాను నాన్న. అయినా ఎవరికి తెలుసు, కోకండ్లో కూడా ఎవరైనా నిర్మల కనిపిస్తుందేమో.
ఈ భీమ్రావు ఎవరి జీవితంలో తలదూరుస్తాడో వాళ్ళ జీవితం నరకంగా మారిపోతుంది. ఏ పులియా వెళ్దాం పద, భోజనం పెట్టి నాకు బాగా ఆకలేస్తుంది. నా సరే పద. ఆగు పులియా, దలియా అమ్మా, ఆగు చోకు.